అక్షిత, పల్లవిల మధ్యలో కాంపిటీషన్ అది ఛాలెంజ్ జరుగుతూ ఉంటుంది కదా! అయితే పేపర్స్‌ని కలెక్ట్ చేయాలిగా పల్లవి. అయితే దాదాపు అన్ని పేపర్స్ కలెక్ట్ చేసేస్తుంది. ఇంక ఒక్క పేపర్ తగ్గుతుందనమాట. కానీ సెట్ చేస్తూ ఉంటుంది. ఈ ఒక్క పేపర్ తగ్గిపోయింది ఇప్పుడు ఎలా అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటే, ఇక అప్పుడు అక్షిత అంటుంది, "ఏం చేస్తావు పల్లవి? ఇంకొక్క పేపర్ మిస్ అయింది. నేను ఆల్రెడీ ముందే చెప్పాను కండిషన్. విదిన్ టైమ్‌లో ఉండాలి. అన్ని పేపర్స్ కలెక్ట్ చేయాలని ముందే చెప్పాను. నీకు జస్ట్ ఇంకొక 20 సెకండ్స్ టైమ్ ఉంది. నువ్వు ఓడిపోయినట్టే ఇంక దాదాపుగా. ఇంకా ఏ దేవుడు నిన్ను కాపాడలేడు" అని చెప్పి అలా అంటూ ఉంటుంది అక్షిత, సాన్వి. ఇక ఇటు పల్లవి పక్కనున్న ఇంకో ఫ్రెండ్, "అయ్యో! పల్లవి ఏదో ఒకటి చెయ్యి పల్లవి" అని చెప్పి అంటూ ఉంటే, ఇక పక్కనున్న చంటి కూడా, "ఫ్రెండు నువ్వేదో ఒకటి చెయ్యాలి. నువ్వే గెలవాలి. ఆలోచించు ఫ్రెండు ఆలోచించు" అని చెప్పి చంటి కూడా చెప్తూ ఉంటే, ఇక అప్పుడు పల్లవి ఒక్కసారిగా ఒక్క కాలుతోని ఇట్లా గట్టిగా కింద భూమి మీద కొడుతుంది. అదిరిపోతుందనమాట అక్కడున్న ప్లేస్ అంతా కూడా. ఇక అదురికి ఆ పేపర్ మరి ఎక్కడ దాస్తుందో ఏమో తెలీదు గానీ అక్షిత ఆ పేపర్ ఆటోమేటిక్‌గా వచ్చి కింద పల్లవి దగ్గరికి వచ్చి పడుతుంది. ఇక అక్కడున్న చరణ్, అక్షిత, సాన్వి అలా ఎలా పాసిబుల్? ఆ పేపర్ అలా వచ్చేసి పడింది పల్లవి దగ్గర అన్నట్టు షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇక పల్లవి ఏమో ఆ పేపర్ తీసుకొని అక్కడ అతికిచ్చేస్తుంది, సెట్ చేసేస్తుంది. "నువ్వు 20 సెకండ్స్ టైమ్ అన్నావు చూడు, ఈలోపే నేను చేసేసాను. పల్లవితో పెట్టుకోకు. చూసావుగా ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే పల్లవియే గెలుస్తుంది. నేనే గెలిచాను చూసావా" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "ఫ్రెండ్‌తో పెట్టుకోకూడదు ఎవరైనా" అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటాడు. ఇక అప్పుడు "సరే అయితే నువ్వు గెలిచావు ఓకే. మేము వెళ్తాము" అని చెప్పి సాన్వి, అక్షిత అంటూ ఉంటే, ఇక పల్లవి ఏంటి పోటీ అనుకున్నాము. ఓడిపోతే ఏం చేయాలో గూడా అనుకున్నాము. మరేంటి ఎళ్ళిపోతాము అన్నట్టుగా చెప్తున్నావు అని చెప్పి అనగానే, "ఆ! అంటే ఏముంది అయిపోయిందిగా నువ్వు గెలిచావు" అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. అప్పుడు చంటి, "లేదు లేదు ఫ్రెండు నువ్వేదో ఒకటి చెప్పు చేస్తుంది అక్షిత" అనగానే, నేనేం చేయాలి అని చెప్పి అనగానే, ఇక అక్కడ పల్లవి పక్కన ఫ్రెండు, "ఏముంది కాలేజ్ అంతా ఊడుస్తుందిలే ఎటు చెత్త చెత్తగా ఉందిగా" అనగానే, "నేను చేయను" అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. ఇంకప్పుడు పల్లవి, "చూడు నువ్వు నాకేమీ చేయక్కర్లేదు. కానీ ఒక్కటి మాత్రం చేయాలి" అని చెప్పి పల్లవి కండిషన్ పెడుతుంది. ఏంటది అనగానే, "పల్లవి గ్రేట్ అని చెప్పి నువ్వు అనాలి అక్షిత" అని చెప్పి అనగానే, నేననను" అని చెప్పి అంటుంది అక్షిత. అప్పుడు అక్షిత కూడా అందు అని చెప్పి సాన్వి అంటూ ఉంటే, అప్పుడు ఇక పల్లవి, "సరే సాన్వి అయితే అక్షిత పనులు తను ఓడిపోయింది కాబట్టి అక్షిత చేయాల్సినవి నీతో చేయిస్తాను" అని చెప్పి సాన్వి అంటూ ఉంటే పల్లవి, ఇక అప్పుడు సాన్వి, "అమ్మో! అక్షిత ఎందుకొచ్చిందే చెప్పేసేవే" అనగానే, ఇక సరే అని చెప్పి ఇక అక్షిత, "సరే పల్లవి గ్రేట్" అని చెప్పి చెప్పేస్తుంది. సరే అంతే నాకదే కావాలి అని చెప్పి అక్కడి నుంచి పల్లవి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతారు. ఇక అప్పుడు చంటి కూడా వెళ్ళిపోగానే, చరణ్ కూడా వెళ్ళిపోగానే అప్పుడు చంటి అంటాడు, "ఎందుకు అక్షిత, సాన్వి పల్లవియే గెలుస్తుంది ఎప్పటికైనా. ఎందుకు అలా పెట్టుకుంటారు తనతోని? ఇంకోసారి ఆలోచించండి" అని చెప్పి అక్కడి నుంచి చంటి కూడా వెళ్ళిపోతాడు. ఇక కాలేజ్ అయిపోతుంది కదా! ఇక పల్లవి ఏమో తన సైకిల్ తీసుకొని నడిపించుకుంటూ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. "అబ్బా! ఈ సైకిల్ చైన్ ఎన్ని సార్లు పడిందో వేయలేక చేస్తున్నాను. నడవలేకపోతున్నాను. మరొకసారి ట్రై చేస్తాను" అని చెప్పి రోడ్డు మీద ఇలా నించొని సైకిల్ చైన్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటే, అక్కడే కొంచెం దూరంలో సాన్వి ఒక అతనితోని మాట్లాడుతూ ఉంటుంది. అతనేమో బెదిరిస్తూ ఉంటాడనమాట సాన్వి కానీ, "ఏయ్! ఏంటి నీకు ఎన్ని సార్లు చెప్పినా ఎందుకిలా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు" అని చెప్పి సాన్వి అంటూ ఉంటే, "నేను చెప్పినట్టు చేయాల్సిందే" అని చెప్పి అతను బెదిరిస్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరు మాట అలా మాట్లాడుకుంటూ ఉంటే దూరం నుంచి గమనిస్తుందనమాట పల్లవి. ఇదేంటి ఇతనెవరో సాన్వికాని బెదిరిస్తున్నట్టున్నాడు. ఏంటో వెళ్లి కనుక్కుంటాను అని చెప్పి పల్లవి వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే రోడ్ అవతల ఉంటారనమాట. ఇక ఈలోపు ఒక కారొచ్చి రోడ్ మధ్యలో ఆగుతుందనమాట. ఇక "అన్న తొందరగా కారు తీ అన్న తియ్యి" అని చెప్పి అనడంతోని ఇక కారు వెళ్ళేసరికి అవతల వైపు రోడ్ వైపు ఉన్న ఇటు సాన్విక, అబ్బాయి అటు వెళ్ళిపోతారనమాట. ఇదేంటి ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు కదా! సరేలే వెళ్ళిపోయినట్టున్నారు. ఇంటికి వెళ్ళి సాన్విని ఏం జరిగిందనేది కనుక్కోవాలి అని చెప్పి అటునుంచి డైరెక్ట్‌గా వెయిట్ లిఫ్టింగ్ క్లాస్‌కి తను ఉంటుంది గదా! క్లాస్‌కి వెళ్తుందనమాట. అక్కడికి వెళ్ళగానే ఆల్రెడీ ఉంటారు కదా సీనియర్స్ ప్రాక్టీస్ చేస్తూ. అయితే మేడమ్ ఉండరనమాట. ఇక వాళ్ళేమో ఒకళ్ళేమో రీల్స్ చూసుకుంటూ, ఒకళ్ళేమో రీల్స్ చేసుకుంటూ, టైమ్ పాస్ చేస్తూ, యూట్యూబ్ చూసుకుంటూ అలా ఉంటారు. అప్పుడు పల్లవి, "ఏంటి ప్రాక్టీస్ చేయకుండా ఏం చేస్తున్నారు?" అనగానే, "నీకెందుకు జూనియర్‌లా ఉండు. అయినా మేడమ్ లేరు కాబట్టి మేము ఇలాగే టైమ్ పాస్ చేస్తాము" అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అంటారనమాట ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇక అప్పుడు పల్లవి, "ఓహ్! సీనియర్స్, జూనియర్సా? ఇలా ఉందా మీ పని చెప్తాను" అని చెప్పి పల్లవి వీడియో కాల్‌లో మాట్లాడుతున్నట్టుగా మేడమ్‌తోని, "ఆ! మేడమ్ నేను క్లాస్‌కొచ్చేసాను మేడమ్. ఇదిగో
మిగతా వాళ్ళు కూడా అందరూ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు మేడం కావాలంటే చూడండి అని చెప్పి వీడియో కాల్‌లో వీళ్ళని చూపిస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. ఇక మేడం నిజంగానే చూసేస్తున్నారేమో అని చెప్పి వాళ్ళు ఫోన్‌లు పక్కన పెట్టేసి నిజంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. "ఆ! మేడం ప్రాక్టీస్ చేస్తున్నాము" అని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. నిజంగా వీడియో కాల్‌లో అవతల మేడం ఉందేమో అని చెప్పి అనుకోని ఇక అప్పుడు పల్లవి "సరే మేడం వీళ్ళంతా ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను. డ్రెస్ మార్చుకొస్తాను" అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది పల్లవి. ఇక నేను డ్రెస్ మార్చుకొస్తాను అని చెప్పి పల్లవి వెళ్ళి డ్రెస్ మార్చుకొనొచ్చి తను కూడా ఇక వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఈ లోపల వైజయంతి వాళ్ళ అమ్మగారు ఉంటారు కదా! ఆవిడొస్తారనమాట బయట నుంచి. ఇక వీళ్ళందరిని చూసి, "ఏంటి నేను లేకపోతే మీరెప్పుడు రీల్స్ చూస్తూ టైమ్ పాస్ చేస్తూ ఉంటారు. నేను లేకపోయినా బాగానే ప్రాక్టీస్ చేస్తున్నారే" అనగానే, "అంటే మేడం మేము చేస్తాం మేడం మీరున్నా లేకపోయినా. నేను చేసేది మీకు మంచి పేరొస్తది మేడం. మీకోసమే మేడం ఎంత కష్టపడుతున్నాము" అని చెప్పి స్టూడెంట్స్ అంటూ ఉంటే, "అబ్బో!" అని చెప్పి అంటుంది. "మీ మాటలేదో తేడాగా ఉందే" అనగానే, "అదేంటి మేడం ఇందాక మమ్మల్ని వీడియో కాల్‌లో చూసారు గదా! అప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నాము" అని ఈ స్టూడెంట్స్ చెప్తూ ఉంటే పల్లవి ఏమో నవ్వుతూ ఉంటుంది. వీడియో కాలా? నేనెప్పుడు మాట్లాడాను? అనగానే అక్కడ మిగతా స్టూడెంట్స్ అదేంటి మేడం ఇందాక పల్లవితో మాట్లాడారు కదా మీరు అనగానే, ఏమో మా పల్లవి అనగానే, ఏం లేదు మేడం ఇందాక వీళ్ళతో ఊరికే చేయించాలని చెప్పి మీతో వీడియో కాల్‌లో మాట్లాడినట్టుగా అలా చేశానంతే అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. మొత్తానికి బాగానే గడుగ్గాయివే అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే, ఇలా ఆవిడకి వేరే అతని నుంచి ఫోనొస్తుందనమాట. పక్కకెళ్ళి మాట్లాడుతూ, "మా ఇన్‌స్టిట్యూట్ నుంచి పల్లవిని రికమెండ్ చేస్తున్నాము. పల్లవిని పంపిస్తాము ఈసారి" అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటే, ఇక్కడ ఆల్రెడీ సీనియర్స్ కదా వీళ్ళు స్టూడెంట్స్. ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. "అదేంటి మొన్న మొన్న వచ్చింది పల్లవి, పల్లవిని పంపిస్తా అంటున్నారేంటి? నేను సీనియర్‌ని నన్ను పంపించాలి కదా!" అని చెప్పి వాళ్ళు అలా అనుకోని మేడం ఇటు రాగానే మేడంని అడుగుతారు ఆ స్టూడెంట్స్. "అదేంటి మేడం పల్లవి మొన్న వచ్చింది. తను జూనియర్" అనగానే, "తను జూనియరే అయ్యుండొచ్చు. కానీ తను బాగా ప్రాక్టీస్ చేస్తుంది. మీరు ఎప్పుడోంచో చేస్తున్నారు. కానీ మీలో ఆ ఇది సత్తా ఆ ఇది లేదు. పల్లవిలో ఉంది. ఎవరిలో ఉంటే వాళ్ళని రికమెండ్ చేస్తాను" అని చెప్పి ఆ మేడం చెప్తూ ఉంటుంది. మరోపక్క ఇంటి దగ్గర ఇటు అక్షిత, సాన్వి, సుమలత మాట్లాడుకుంటూ ఉంటారు. "ఏంటాంటీ మీరేమో మాటిచ్చేశారు పల్లవికి ఇచ్చి పెళ్లి చేస్తానని చరణ్ బావ గారిని. కానీ ఆ పల్లవిని వదిలించుకోవాలంటే ఎలా అయినా" అనగానికి సాన్వి కూడా "అవును మమ్మీ" అని అంటూ ఉంటే, "ఇప్పటికైతే ఎగ్జామ్స్ అయ్యేదాకా ఆగమని చెప్పాను కదా! ఎగ్జామ్స్ అయ్యాక ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరి ఎంగేజ్‌మెంట్ ఆపేస్తాను" అని చెప్పి అలా వాళ్ళ ముగ్గురు అలా మాట్లాడుకుంటూ ఉంటే కింద నుంచి ఇటు బామ్మ, చంటి వింటారనమాట. ఇక అప్పుడు బామ్మ అంటుంది చంటితోని, "ఈ సుమలతకి బుద్ధి లేదు. చెప్పేది పైకొక మాట చూసావుగా మీ అమ్మ ఎప్పుడు ఇంతే వెళ్ళి కడిగి పారేస్తాను" అని బామ్మ అంటూ ఉంటే అప్పుడు చంటి, "మమ్మీ ఎప్పుడు అంతే తెలిసిందే కదా బామ్మ. వాళ్ళ ప్లాన్ మనకు తెలియనట్టే ఉండాలి. ఏదో ఒకటి చేయాలి" అని చంటి అంటూ ఉంటే ఇక అప్పుడు బామ్మ ప్లాన్ చెప్తుంది. "నేను ఇలా పడిపోతాను యాక్షన్ చేద్దాము" అని చెప్పి. సరే అనుకోని ఇక బామ్మ పెద్దగా కేక పెట్టి కింద పడిపోతుంది. అప్పుడు బామ్మ అని చెప్పి చంటి అరుస్తాడు. ఈ లోపల ఇటు లోపలున్న చరణ్, పల్లవి, ఇటు సుమలత వీళ్ళంతా ఉంటారు కదా! అందరూ వస్తారు. ఇక "అయ్యో! బామ్మ, బామ్మ" అనగానే "ఏమైంది బామ్మకి?" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "ఏమో పెద్దగా కేక పెట్టి పడిపోయింది" అనగానే, "ఒకసారి డాక్టర్‌కి ఫోన్ చేయనా?" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఇక డాక్టర్‌కి ఫోన్ చేద్దామని చంటి పక్కకొచ్చి డాక్టర్‌తో మాట్లాడతాడు. "మా బామ్మగారు పడిపోయారు" అనగానే, "కానీ నిజంగా పడిపోలేదు. అసలేం జరిగిందంటే మీరు జస్ట్ వచ్చి ఇట్లా యాక్షన్ చేయాలి" అని చెప్పి చంటి ఆల్రెడీ డాక్టర్‌కి చెప్తాడు. ఈ లోపల బామ్మని బెడ్ మీద పడుకోబెడతారు. డాక్టర్ వస్తారు. "ఏమైంది?" అని చెప్పి అనగానే, "అది మీరే చూసి చెప్పాలి" అని సుమలత అంటుంది. ఇక చూసి "పర్వాలేదు ఇంజెక్షన్ వేయమంటారా బామ్మగారికి" అని చెప్పి అనగానే చంటిని అడుగుతూ ఉంటాడు. "ఏంటి మమ్మల్ని అడుగుతారేంటి?" అని చెప్పి అక్షిత అంటుంది. ఏం లేదు నేనే కదా చెప్పాలి డిసైడ్ చేయాలి. సరే మెడిసిన్ ఇస్తాను బామ్మగారికి. బామ్మగారు మెడిసిన్ ఇస్తే సెట్ అయిపోతారు" అని చెప్పి ఇక టాబ్లెట్ ఇస్తూ ఉంటారనమాట. ఇక టాబ్లెట్ ఇటు చంటి పల్లవి కలిసి బామ్మకి వేస్తూ ఉంటారు. ఇక బామ్మేమో నాకు నాకు ఈ చరణ్, పల్లవిల ఇద్దరు మ్యారేజ్ అవ్వాలి. వాళ్ళ ఎంగేజ్‌మెంట్ అవ్వాలి అనుకున్న టైంకి అని బామ్మ చెప్తూ ఉంటుంది. సో, ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో చూపిచ్చింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.